నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పేదల మనసులు గెలవాలని భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఉద్బోధ ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర పథకాల అమలుకు సూచన బడుగుల అభ్యున్నతిపై అజెండా రూపకల్పనకు ముఖ్యమంత్రుల కమిటీ 3 వారాల్లో నివేదిక అనంతరం భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన సాగునీటి సద్వినియోగానికి ఏపీ సర్కారు పటిష్ట చర్యలు రియల్ టైం వాటర్ ఆడిటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన చంద్రబాబు అనంతపురం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన రైతులకు భరోసా కల్పించనున్న ముఖ్యమంత్రి 2017 డిసెంబర్ నాటికి కాళేశ్వరం నుంచి వరంగల్ జిల్లాకు సాగునీరు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తెలంగాణ సర్కార్ ఎత్తిపోతల ద్వారా తరలింపు వెస్టిండీస్తో 2020 సిరీస్ తొలి మ్యాచ్లో భారత్ ఓటమి చివరి మెట్టుపై సారథి ధోని తడబాటుతో పరాజయం కేఎల్ రాహుల్ శతకం వృథా పేదల హృదయాల్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించాలని భారతీయ జనతా పార్టీ సంకల్పించింది ఇందుకోసం పేదల సంక్షేమ అజెండా అమలుకు నిర్ణయించిన కమలదళం అజెండా రూపకల్పన కోసం ఢిల్లీలో జరిగిన భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రులకు నిర్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల్లో ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాలని పిలుపునిచ్చారు వేర్వేరు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ సంక్షేమమే తారక మంత్రంగా ప్రజాభిమానాన్ని చోరుగొని ప్రత్యర్థుల ఎత్తుగడల్ని తిప్పికొట్టే దిశగా భాజపా కసరత్తు ముమ్మరం చేసింది ఇటీవలే అన్ని రాష్ట్రాల భాజపా కోర్ గ్రూపులతో సమావేశమై పార్టీని ప్రజలకు చేరువ చేయడంపై దిశానిర్దేశం చేసిన అధిష్టానం మరో అడుగు వేసింది భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి పేదలు రైతుల సంక్షేమం మహిళా సాధికారత యువత ఉపాధి సుపరిపాలన వంటి కీలకాంశాలపై సుదీర్ఘంగా చర్చించింది భాజపా పాలిత రాష్ట్రాల్లో బడుగుల అభ్యున్నతి దిశగా సాధించాల్సిన లక్ష్యాలు చేపట్టాల్సిన పథకాలతో పేదల సంక్షేమ ఎజెండా రూపొందించాలని ఆ పార్టీ ముఖ్యమంత్రుల సమావేశం తీర్మానించింది ఇందుకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధితో కమిటీ ఏర్పాటు చేసిన భాజపా 2-3 వారాల్లో ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో భాజపా పాలిత రాష్ట్రాల్ని ఇతరులకు ఆదర్శంగా నిలపాలని పార్టీకి చెందిన ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రుల సమావేశంలో ముగింపు ఉపన్యాసం చేసిన ఆయన కేంద్రం తెచ్చిన వేర్వేరు పథకాల్ని ప్రస్తావించారు ఆధార్ నమోదు పంటల బీమా పథకంలో రైతులందరినీ చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మోదీ సూచించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు जो केंद्र सरकार की योजनाएं हैं उनका बेहतर क्रियान्वयन भाजपा शासित राज्यों में करने का उन्होंने हमसे आह्वान किया और ये कहा कि मिशन मोड में काम करें एक साथ कई तरह की गतिविधियां हमको प्रारंभ करनी पड़ेगी हर मोर्चे पर हमको काम करना पड़ेगा सीधा उनका आदेश भी था उनका आह्वान भी था किसी भी योजना के क्रियान्वयन में कुल मिला के सरकार के काम में कहीं कोई कोताही ना हो हम लोग तेजी के साथ काम करते हुए आगे बढ़ें ये अपेक्षा माननीय प्रधानमंत्री जी ने बैठक में अंत में व्यक्त की थी అంతకుముందు పేదల అనుకూల ప్రభుత్వం సుపరిపాలన ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేశారు పనితీరు రాజకీయాల శకానికి కమలదళం నాంది పలికిందన్న ఆయన పేదల అనుకూల సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పి సామాన్యుడి జీవితాన్ని మార్చడం కేంద్రం రాష్ట్రాల ఉమ్మడి బాధ్యతని గుర్తు చేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వివరించారు आज जीएसटी हो या अलग अलग प्रकार के जो रिफॉर्म एजेंडे है इस सारे एजेंडों को सामने ले जाने का प्रयास इस सरकार ने किया लेकिन उसके साथ साथ 80 कल्याणकारी योजनाओं के माध्यम से ये देश और देश की सरकार ये गरीबों के और आम आदमी के कल्याण के लिए ही काम करेगी और कल्याणकारी राज्य की भूमिका से कतई सरकार दूर नहीं जाएगी और इसलिए अध्यक्ष जी ने स्पष्ट किया है कि सबका साथ सबका विकास जिस नारे के साथ माननीय मोदी जी उसको ठीक ढंग से कारगर ढंग से चला रही है భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పరిపాలనే ప్రధానాంశంగా సాగిందని ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి
ప్రతి నీటి పొట్టును సద్వినియోగం చేసుకునే విధంగా లెక్కుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో రియల్ టైం వాటర్ ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో లభించే జలవనరుల సమాచారాన్ని అందిస్తామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పంటలు కాపాడేందుకు ప్రయత్నించాలని గత రాత్రి పొద్దుపోయిన తర్వాత నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. తుపాన్తో పోలిస్తే కరువు ప్రమాదకరమన్న చంద్రబాబు కరువును జయించేందుకు సహకరించాలని సూచించారు. రెయిన్ గన్ల వినియోగం ద్వారా పంటలు కాపాడటం దేశంలోనే కొత్త ప్రయోగమని, ఈ విధానాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెయిన్ గన్లు, స్ప్రింక్లర్లతో రోజుకు 30 నుంచి 40 వేల ఎకరాలకు నీరందించాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉన్న అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు అదనపు రెయిన్ గన్లను సర్దుబాటు చేయాలని సూచించారు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండి పుట్టెడు కష్టంలో ఉన్న రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని నిపుణులు చెప్పిన అంచనాలు తప్పి అదనులో వర్షాలు మొహం చాటేగా అనంతపురం జిల్లాలో సాగు చేసిన 15 లక్షల ఎకరాల్లోని వేరుశనగ పంట దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా ఎండే పంటలను రక్షించేందుకు అమలు చేస్తున్న రెయిన్ గన్ విధానాన్ని ముఖ్యమంత్రి ఈ పర్యటనలో పరిశీలిస్తారు. ఇదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి రెయిన్ గన్లు తగిన ఫలితాలు ఇవ్వని పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా అధ్యయనం చేస్తారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకోనున్న చంద్రబాబు తనకల్లు, అమడుగూరు మండలాల్లో పర్యటించి కరువు పరిస్థితుల్ని తెలుసుకుంటారు. పుట్టపర్తి నియోజకవర్గం, అదేవిధంగా కదిరిలో ఒక మండలం వేరుశనగ చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అనంతపురం జిల్లాకు వస్తున్నారు. మంచి వర్షాలు పడతాయి. వర్షాలు పడిన టైంలో కూడా అందరికీ వేరుశనగ ఇచ్చినాం ప్రభుత్వం తరఫున. ప్రతి ఒక్క రైతు కూడా వేరుశనగ తీసుకున్నారు. అనంతపురం జిల్లా రైతులందరినీ పలకరించాలన్న ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మన అనంతపురం జిల్లా కూడా వస్తున్నారనే విషయం. రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పటికిప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు వదులుకునేందుకు సిద్దమని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించడాన్ని ఆ పార్టీ స్వాగతించింది. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల సాధనకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ప్రత్యేక హోదా విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ఎక్కడికక్కడ పోరాటం చేస్తా ఉన్నాం, ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని, తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులు గాని ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా మేము ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తాం గానీ ఎవరి మోక చేతి కింద నీళ్లు తాగాల్సినటువంటి పని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు గాని, కేంద్ర మంత్రులకి గాని లేదు. ఈ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంది అనుకుంటే ఈ విషయం ముఖ్యమంత్రి గారు మాకు చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఫాలో చేయడానికి మేము రెడీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, మిత్రబంధం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంగా అనేక వేదికల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గాని, భారతీయ జనతా పార్టీ గాని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో దాదాపు అన్ని చోట్ల వానలు పడుతున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో క్రితం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా రహదారులన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారులు, కూడళ్లలో డ్రైనేజీ నీరు చేరింది. డీలక్స్ సెంటర్, ఆల్కాట్ గార్డెన్స్, టీనగర్ రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామల సెంటర్, తాడితోట రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, కంబాల చెరువు, తుమ్మలోవ, ఆర్యాపురం ప్రాంతాల్లో మురుగునీరు రహదారులను ముంచెత్తింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో కూడా అనేక చోట్ల గత రాత్రి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నందున ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బీహార్లో వరద బీభత్సం కొనసాగుతుండగా వరుణుని ప్రకోపానికి బలైన వారి సంఖ్య 153కు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలకు అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గంగానది ఉధృతి కొంతమేర తగ్గినప్పటికీ అనేక చోట్ల ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. తాజాగా మరో 12 పంచాయతీ ప్రాంతాలు నీట మునుగ్గా వరద ప్రభావిత 12 జిల్లాల్లో మొత్తం 34,69,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్న అధికారులు ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్ని వానలు ముంచెత్తుతున్నాయి. బంగాల్లోని మాల్దాలో వరదల కారణంగా ఇప్పటివరకు 4 మృతి చెందారు.
రోదసీ ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించగల పునర్వినియోగ వాహక నౌక అభివృద్ది దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అడుగు వేసింది. ఆర్ఎల్వీలో ఉపయోగించే స్కామ్జెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఉదయం 6 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లిన అడ్వాన్స్డ్ లాంచ్ వెహికల్ నిర్ణీత ఫలితాలు నమోదు చేసింది. RH-560 రాకెట్లోని రెండో దశకు అమర్చిన సూపర్సోనిక్ కంబషన్ రామ్జెట్ ఇంజన్ అంచనాలకు తగిన పనితీరు కనబరిచింది. సాధారణ రాకెట్లలో ఇంధనం ప్రజ్వలనకు ఆక్సిడైజర్ను కూడా తరలిస్తారు. ఆక్సిడైజర్ అవసరం లేకుండా గాల్లోని ఆక్సిజన్ను సేకరించి ఇంధనం మండించేందుకు వాడుకోవడం స్కామ్జెట్ ఇంజన్ ప్రత్యేకత. ఈ ఇంజన్ను ఉపయోగించడం ద్వారా పునర్వినియోగ వాహక నౌక మరింత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లగలుగుతుంది. ఫలితంగా అంతరిక్ష పరిశోధన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. పూర్తిస్థాయి పునర్వినియోగ వాహక నౌక అందుబాటులోకి రావడానికి దాదాపు 14 ఏళ్లు పట్టనుండగా ఇందుకోసం స్కామ్జెట్ తరహాలో మరెన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాకు సాగునీరు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలంగాణ సర్కారు వెల్లడించింది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తి కానప్పటికీ ఎత్తిపోతలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని తరలించాలని భావిస్తోంది. ఆయకట్టు జలాశయాల సామర్థ్యం ఆనకట్టలు పెరిగినందునే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని వివరించింది. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, చనాక, కొరాట ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం సహా వేర్వేరు సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తెలంగాణ సర్కార్ ధీటైన సమాధానం చెప్పింది. ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘ సందేహాల కారణంగానే గోదావరిపై ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టామని తెలిపారు. ప్రాణహిత, చేవెళ్ల కింద అప్పటి ప్రభుత్వం కేవలం 16 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వాలని ప్రతిపాదిస్తే ప్రస్తుత కాళేశ్వరం కింద 18 లక్షల కొత్త ఆయకట్టు సహా నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు కింద మరో 18 లక్షల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కేంద్ర జలసంఘం లేవనెత్తిన అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకునే ప్రతిపాదిత జలాశయాల సామర్థ్యాన్ని 16 టీఎంసీల నుంచి 144 టీఎంసీలకు పెంచినట్లు తెలిపారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు భూసేకరణ కింద 53,550 ఎకరాలకు 2 లక్షల చొప్పున 1,071 కోట్ల రూపాయలు ప్రతిపాదించారని, ఇప్పుడు 2 లక్షలకు భూమి ఎవరిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 85,000 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తోందని, ఇందుకోసం 6,000 కోట్ల రూపాయల వరకు కావాలని హరీష్ రావు వివరించారు. సహాయ పునరావాసానికి గతంలో 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు 1,770 కోట్లకు చేరిందని వివరించిన మంత్రి విద్యుత్ పనుల కోసం 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వీలైనంత త్వరగా ఫలితాలు పొందాలని భావిస్తున్నట్టు తెలిపిన హరీష్ రావు మేడిగడ్డ ఆనకట్ట పూర్తి కాకుండానే పంపు హౌజులు ఏర్పాటు చేసి నీటిని తరలించాలని భావిస్తున్నట్టు చెప్పారు. 2017 డిసెంబర్ నాటికి పంపులు ఏర్పాటు చేసి మధ్యమానేరు ద్వారా వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరిచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తరువాత వరద కాలువ నుంచి నల్లగొండ జిల్లాలోని ప్రాంతాలకు సాగునీరివ్వాలనే ఆలోచన ఉన్నట్టు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి కడిం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ నీరు వస్తే కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఉపయోగించకుండా ఎల్లంపల్లి నుంచి నేరుగా నీరు తరలిస్తామని, గోదావరిలో నీరు అధికంగా ఉండి ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద వస్తే అక్కడి నుంచి మధ్యమానేరుకు నేరుగా నీరు తరలించే ఆలోచన కూడా ఉందని హరీష్ రావు తెలిపారు. 3-4 జిల్లాలకు సాగునీరందించేందుకు మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మిస్తున్నామని, అవసరమైతే రెండో పంట కూడా నీరు తీసుకోవచ్చని వివరించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు కింద మొత్తం భూమి ఆకర్షణ శక్తి ద్వారానే నీరు వస్తుందని ప్రతిపక్షాల నేతలు, ఇతరులు వ్యాఖ్యానించడం తగదన్నారు. అలా 20,000 ఎకరాలకు మాత్రమే తుమ్మిడిహట్టి నుంచి నీరు వెళ్లే విధంగా ప్రతిపాదనలున్నాయని, ఈ మేరకు పనులు చేపడుతున్నట్లు హరీష్ రావు వివరించారు. ప్రతిపాదిత ఆయకట్టు సహా పాత ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో నీటి లభ్యత ఉన్న చోట కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఆయన ఇవాళ విజయవాడలో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావును దేవినేని నెహ్రూ కలవటం ఆయన చేరికపై ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తుండగా ఈ సాయంత్రం 5ంటికి గుణదల్లోని తన నివాసంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవినేని అనుచరులు మాత్రం నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్ తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు. దేవినేని నెహ్రూ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది. అనేక విషయాల్లో గ్యాంగ్స్టర్ నయీం అత్యంత క్రూరంగా వ్యవహరించేవాడని అతని ఇంట్లో వంట మనిషి ఫర్హానా వెల్లడించింది. నయీం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఫర్హానా విచారణలో వెల్లడించిన నేరాంగీకార పత్రం బహిర్గతమైంది.
నల్గొండ జిల్లా పైలన్ గ్రామానికి చెందిన తన భర్త 2007లో మరణించాడని వివరించిన ఫర్హానా 3 మగపిల్లలున్న తాను కుటుంబ పోషణ కోసం నయీం ఇంట్లో వంట మనిషిగా చేరినట్లు తెలిపింది. వరుసకు సోదరుడైన నయీం కొన్నాళ్లకు తనను బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడని పేర్కొన్న ఫర్హానా మిర్యాలగూడ నుంచి సాదియా, మాలియా, జోహాలను తీసుకొచ్చి హింసించి శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు వారు ఎక్కడున్నది తెలియడం లేదని వెల్లడించింది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు బూతు బొమ్మలు చూపించి లైంగికంగా వేధించేవాడని, గోవా, ఛత్తీస్గఢ్లకు అమ్మాయిలను తీసుకెళ్లి గడిపేవాడని వివరించింది. నస్రీన్, నదీంలను నయీం, అతని తల్లి, సోదరి కలిసి హత్య చేశారని పేర్కొంది. బలవంతంగా సంతకాలు చేయించి తన పేరు మీద పలు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫర్హానా వెల్లడించింది. కృష్ణానది పరివాహక ప్రాంతం నల్లమల అందాలను తిలకించేందుకు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి తొలిసారి హెలికాప్టర్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీకి చెందిన సమ్మిట్ ఏవియేషన్ సంస్థకు శ్రీశైలంకు హెలికాప్టర్ నడిపే సేవలను అప్పగించారు. ఈ మేరకు సేవలు ప్రారంభించిన సమ్మిట్ ఏవియేషన్ ప్రారంభించిన తొలి చాపర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 50 నిమిషాల్లో శ్రీశైలం చేరుకుంది. ఈ ప్రయాణంలోనే నల్లమల అడవుల అందాలను, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ప్రయాణికులు వీక్షించవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి రానుపోను ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రియో ఒలింపిక్స్ పతక విజేతలకు BMW కార్లను బహుమతిగా ఇచ్చేందుకు ఇవాళ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ హైదరాబాద్కు వస్తున్నారని తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ తెలిపారు. హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో జరిగే వేడుకలో సచిన్ పాల్గొంటారన్న ఆయన ఇలాంటి ప్రోత్సాహకాలు క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పారు. యాక్చువల్గా సింధుకి లాస్ట్ ఒలింపిక్స్ లో సైనా నెగ్గినప్పుడు సచిన్ ప్రామిస్ చేశాడు, నువ్వు మెడల్ నెగ్గితే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి BMW కార్ ఇస్తాను. రియోకి వెళ్లే ముందే సింధుకి చెప్పాను మెడల్ వస్తే కార్ ఇస్తాను. సో ఆ కార్ సచిన్ వచ్చి ప్రజెంట్ చేస్తున్నాడు. యాక్చువల్గా నేను సింధు కార్ ఇద్దామని సచిన్ తో మాట్లాడాను. నేను సచిన్ టోల్ మీ మిగిలిన అథ్లెట్స్ కూడా ఇస్తే బాగుంటుందని. సో తనే మాట్లాడాడు BMW అందరితో. సాక్షి మాలిక్కి, దీపాకి, గోపీచంద్కి, సింధుకి నలుగురికి BMW కార్లు ప్రజెంట్ చేస్తున్నాను. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.